ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అండ్ ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని ఇచ్చిండు. అండ్ సాధారణంగా మనం ఎప్పుడు కూడా ఏవైనా మన జీవితంలో మనకు నచ్చింది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నప్పుడు అది జరిగితే మన జీవితంలో ఫస్ట్ మనము దేవుణ్ణి దూషించడం మొదలు పెడుతుంటాం. దేవుని పైన చిరాకు పడడం, కోప్పడడం. అసలు కొన్నిసార్లు కొంతమంది మనుషులు అంటారు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా నా పరిస్థితి అది ఇది అని. కానీ కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు బహుశా రెండు రకాలుగా మనం అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే, అది మనం ఎక్కడో మిస్టేక్ చేసిన దాన్ని బట్టి ఇటువంటి పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుందేమో, అవును ఇది నేను చేసుకున్నా అందుకే దాన్ని ఫలితంగా ఇట్లా అనుభవిస్తున్నా నేను అని అనుకోవచ్చు. రెండవ కారణం ఈ విధంగా ఉండొచ్చు. ఎట్లా అంటే, బహుశా దేవుడు మనని కొన్నిసార్లు పరీక్షిస్తుండొచ్చు. మన జీవితంలో కొన్ని అనుమతిస్తూ వాటి ద్వారా మనని కొన్నిసార్లు పరీక్షిస్తుండొచ్చు. పరీక్ష అనేసరికి అది మన జీవితంలో దాన్ని ఫేస్ చేయడానికి మనం ఇష్టపడం. కానీ దాని వెనకాల ఒక గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉంటేనే అది మన జీవితంలోనికి ఆయన అనుమతిస్తాడు. సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనం దానికి దేవుడు ఏదైతే పరీక్ష పెడుతున్నాడో మన జీవితంలో దానికి మనం లోపడి, లేకపోతే దాన్ని అనుభవించడానికి మనం సిద్ధం అయినట్లయితే దాని వెనకాల ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. సాధారణంగా ఈ లోకంలో కూడా చూస్తే ఒక మనిషి లేకపోతే ఒక విద్యార్థి తన పై తరగతికి వెళ్ళాలంటే, లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలోనికి తను వెళ్ళాలంటే తన జీవితంలో ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది పరీక్షలు ఖచ్చితంగా తన జీవితంలో వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం అంటే దాన్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసినప్పుడు విద్యార్థి నిజంగా పాస్ అవ్వడం, లేకపోతే పై తరగతికి వెళ్ళడం, లేకపోతే ఉన్నతమైన స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో అది వద్దు, నాకు నా జీవితంలో అసలు పరీక్షలో ఉండొద్దు, ఒక విద్యార్థి పరీక్షలో ఉండొద్దు అని అనుకుంటే ఆ విద్యార్థి ఉన్నతమైన స్థితి అంటే పై తరగతికి తన జీవితం వెళ్ళలేడు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు పరీక్షలు అనేవి తప్పనిసరిగా మన జీవితంలోనికి వస్తుంటాయి, రావాలి కూడా. వస్తేనే మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో మనకు తెలుస్తుంది. అది దేవుడు కూడా తెలుసుకోగలుగుతాడు, ఎంత గొప్పగా నిలబడగలుగుతాం మనం దేవుని కొరకు అనేది. సో ప్రియులారా, ఈరోజు వీటన్నిటినీ చెప్తూ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా మన జీవితంలో ఏదైనా సంభవించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఇదేంటి, ఎందుకు నా జీవితంలో ఇట్లా వస్తుంది, నేను ఎక్కడైనా తప్పిపోయినానా, అందుకే నాకు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నానా, లేదు లేకపోతే అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్ ఉన్నా అయినప్పటికీ ఎందుకు నాకు ఈ పరిస్థితి వస్తుంది, దేవుడు ఒకవేళ నన్ను పరీక్షిస్తుండేమో, దేవుడు నన్ను పరిశోధిస్తుండేమో. సో నేను దీంట్లో నేను ముందుకు వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు కూడా వీలైతే ప్రార్థన పూర్వకంగా మనం దేవుని కృపను వేడుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దాంట్లో మనం నిలబడగలుగుతాం. ఒకరోజు మన ఆత్మీయ జీవితాన్ని మనము దేవునికి చూపెట్టుకోగలుగుతాం. ప్రియులారా, ఒక విషయం చూడండి, కీర్తనలు 11వ అధ్యాయం 5వ వచనం ఇట్లా చెప్తుంది. ఏంటంటే, ఏమని చెప్తుంది అంటే, యెహోవా నీతిమంతులను పరిశీలించునంట. ఎవరిని పరిశీలిస్తాడంట? ఆయన కేవలం నీతిమంతుల్ని పరిశీలిస్తాడు. ఆయన బిడ్డలుగా ఎవరైతే తీర్మానం చేసుకుంటారో నేను ఆయన కొరకు బ్రతుకుతాను, నేను నీతిగా బ్రతుకుతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ఆ నీతిమంతులను ఆయన ఏం చేస్తాడంట? పరిశీలిస్తాడంట. నిజంగా పరిశీలించాలి కూడా. ప్రతిదీ మన జీవితంలో ఏది తీసుకున్నా, ఒక వస్తువు తీసుకున్నా లేకపోతే ఇంకేదైనా తీసుకున్నా, ప్రతిసారి మాటి మాటికి 100 మార్లు
మనం పరిశీలిస్తుంటాం. ఇది సెట్ అవుతుందా, ఇది నాకు పని చేస్తుందా, ఇది నాకు ఉపయోగపడుతుందా అని చాలాసార్లు పరిశీలిస్తాం. అటువంటిది ఆయన కూడా మనల్ని ఎన్నుకున్నప్పుడు కొన్నిసార్లు ఆయన మనల్ని పరిశీలిస్తుంటాడు. సో ఖచ్చితంగా బైబిల్ ఒక విషయం అయితే చెప్తుంది, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి పరీక్షలు అనేది ఖచ్చితంగా వస్తుంటాయి. ఆయన మనల్ని పరిశీలిస్తుంటాడు, పరిశోధిస్తుంటాడు. ఎంతోమంది భక్తులను కూడా దేవుడు చాలాసార్లు పరీక్షించాడు. బహుశా నాకు అనిపిస్తుంది 75వ సంవత్సరంలో అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చిండు, నేను నీకు సంతానం ఇస్తానని. కానీ చాలా ఏళ్ళు గడుస్తున్నా కానీ ఆయన జీవితంలో తను అది పొందుకోలేకపోయిండు. ఈ వ్యవధిలో బహుశా దేవుడు ఖచ్చితంగా అబ్రహాంను పరీక్షించాడు. క్లియర్గా చెప్తాడు 22వ అధ్యాయంలో, అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకున్నాడంట, పరీక్షించాలనుకున్నాడంట. ఎస్, ఈయన నా కొరకు ఏం చేయగలుగుతాడు, ఎలా నిలబడగలుగుతాడు, నాకు నా మాటకి ఎట్లా లోపడతాడు అని అబ్రహాంని పరిశోధించాడు, ఆయన పరీక్షించాడు. సంతానం ఇవ్వకముందు పరిశోధించాడు, సంతానం ఇచ్చినాక కూడా పరీక్షించాడు. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని దేవుడు పరీక్షించినప్పుడు నన్ను కూడా మనం ఒకవేళ ఆయన కొరకు బ్రతకాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా పరీక్షిస్తుంటాడు. కాబట్టి దీంట్లో మనం ఆయన కృపను వేడుకుంటూ మన జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నము చేయాలి. ఆమేన్. అండ్ ఈ విషయం కూడా చెప్తాను, ఖచ్చితంగా పరీక్షలు వస్తుంటాయి. ఎందుకు మరి పరీక్షలు రావాలి బ్రదర్? అసలు దేవుడు ఎందుకు పరీక్షించాలి మనల్ని అని అంటే, మనం పరీక్షిస్తేనే, దేవుడు మనల్ని పరిశోధిస్తేనే మనం ఎంత పర్ఫెక్ట్గా దేవుని కొరకు నిలబడగలుగుతామో అక్కడ అర్థమవుతుంది. ఒక రాయిని శిల్పి ఖచ్చితంగా చెక్కాలి. ఖచ్చితంగా చెక్తేనే ఆ రాయి కాస్త శిల్పంగా అందమైన ఒక బొమ్మగా మారుతుంది. అది లేదు, నాకు ఆ దెబ్బలు అవసరం లేదు, నన్ను చెక్కడం అవసరం లేదు అని అనుకుంటే రాయి అది ఒక శిల్పంగా అందమైన బొమ్మగా అందరు మెచ్చేదిగా ఎట్లా మారదో, సో నా జీవితంలో కూడా దేవుడు మనల్ని పరిశీలించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దానికి లోబడాలి. లోబడితేనే కొంతకాలం నీకు ఇబ్బందిగా అనిపించిన పరిస్థితి అంతా చాలా ఇబ్బందిగా అనిపించిన ఒకనాడు మాత్రము ఖచ్చితంగా దేవుడు నీ తల ఎత్తి లేకపోతే గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు. ఒక బంక మట్టిని చూడండి, ఆ మట్టి ఒక చక్కగా ఉపయోగపడే ఒక దానిగా మారాలి. మనిషి దాన్ని ఉపయోగించుకొని చక్కగా మనిషి తను మలిచినట్టు అది మరలబడి ఒక చక్కని బొమ్మగా మారాలంటే ఖచ్చితంగా దాన్ని మనిషి చాలాగా నలగొట్టాలి. దాన్ని ఖచ్చితంగా బాగా నలగొడితేనే అది చక్కగా అది ఒక ముద్దగా మారి అది మనిషికి లేకపోతే ఒక బొమ్మగా మారడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ మట్టి. కాబట్టి నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఈ నల్లగొట్టినట్టు అనిపిస్తుంటుంది. మన జీవితంలో ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒక నొప్పి, ఒక తీరని వేదన మన జీవితంలోనికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ వాటిని మనం సహించగలిగితే చక్కగా దేవుని చేతిలో వాడబడే ఒక మంచి పాత్రలాగా మనం చేయగలుగుతాం. ఒక పాత్రలాగా మనం మారాలంటే ఫస్ట్ దేవుడు మనల్ని తనకి నచ్చినట్లుగా బెండ్ చేయాలి. దేవుడు మనల్ని తనకు నచ్చినట్లుగా బెండ్ చేయాలంటే ఖచ్చితంగా మనం బెండ్ అయ్యేటట్లుగా మన జీవితంలోనికి మారాలి. మనం ఎప్పుడు బెండ్ అవుతామంటే ఆయన ఖచ్చితంగా మనల్ని కొన్నిసార్లు పరీక్షించినప్పుడు, ఆయన మనల్ని పరిశోధించినప్పుడు, కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి అనుమతించినప్పుడు అప్పుడు మనము ఖచ్చితంగా ఆ విధంగా మారగలుగుతాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఇట్లా చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం టెన్షన్ పడొద్దు. చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని వదిలేసిండేమో. లేలే, దేవుడు మనల్ని ఇంకా పట్టుకున్నాడు కాబట్టే ఆ విధంగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. మనల్ని ఎందుకు చేస్తున్నాడు అంటే తనకు నచ్చిన పాత్రగా దేవుడు మనల్ని చేసుకోవడానికి తప్ప మరొక ఉద్దేశం దేవుని అస్సలు కాదు. మనల్ని శిక్షించాలనేది ఆయన ఉద్దేశం అస్సలే కాదు. చూడండి ఒక మాట, సామెతలు 3వ అధ్యాయము
12వ వచనం ఇట్లా చెప్తుంది. చాలాసార్లు మనుషులు అనుకునే దానికి ఇక్కడ ఒక జవాబు బైబిల్ చెప్తుంది. ఏంటంటే 3:12 తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దిస్తాడంట. గద్దించడం మీన్స్ కొన్నిసార్లు దేవుడు మనని పరీక్షించడానికి లేకపోతే మనల్ని సరిచేయడానికి తనకు నచ్చిన పాత్రగా వాడుకోవడానికి మన జీవితంలోనికి దేవుడు ఇట్లా చేస్తాడు. ఏం చేస్తాడంటే తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు. నిజంగా ఎంత గొప్ప మాట కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరాల్చడానికి, బెండ్ చేయడానికి, తనకు నచ్చిన పాత్రలాగా మనం ఉండడానికి ఆయన కొన్నిసార్లు మనల్ని బెండ్ చేస్తుంటాడు. ఆ బెండ్ చేసే క్రమంలో మనకు కొన్నిసార్లు నొప్పి, బాధ అనిపిస్తుంటుంది, ఇబ్బంది అనిపిస్తుంది. కానీ చివరికి మాత్రం చక్కని పాత్రగా దేవుడు మనం చేస్తాడు. అంతే తప్ప ఆయనకు మనం పైన కోపం కాదు, మన మీద పగ తీర్చుకోవాలనుకునే స్వభావం దేవుడిది కాదు. తనకి ఇష్టమైన కుమారుని తండ్రి గద్దించిన రీతిగా దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తుంటాడు, గద్దిస్తుంటాడు, మనల్ని బెండ్ చేస్తుంటాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడు మనల్ని మర్చిపోయిండు, మన పైన కోపపడుతుండు అని మన జీవితంలో ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇంకొక మాట కూడా చెప్తాడు యెషయా గ్రంథంలో ఇట్లా ఉంటుంది. ఏంటంటే 48వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా చెప్తాడు. ఏంటంటే చాలా చక్కని మాట అక్కడ మనకు కనబడుతుంది. 48:10 నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంట. ఎక్కడ పరీక్షిస్తున్నాడంట? ఇబ్బంది కొలిమిలో, ఇబ్బందులలో మనల్ని పరీక్షిస్తాడు. అంత బాగున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్పడే అని చెప్తాం. ఏమి బాగాలేనప్పుడు, పరిస్థితి అంతా తారుమారైనప్పుడు, అంత గందరగోళమే మన జీవితంలోనికి వచ్చినప్పుడు కూడా ఎస్ దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, నా కొరకు ఆయన ఏమైనా చేయగలడు, నా స్థితిని ఆయన మార్చగలడు, ఏదేమైనా నేను ఆయనకు నమ్మకంగా ఉంటాను అని నువ్వు అనుకోగలగాలి. ఇబ్బంది కొలిమిలో కూడా నువ్వు అట్లా దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు అంతకంటే ఎక్కువ సంతోషం ఇంకా దేవునికి ఏమీ లేదు. ఇబ్బంది కొలిమిలో వేసి మనని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడంట. పుటమి వేసి నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో వేసి మనని పుటం వేస్తున్నట్ట. నిజమే కదా ప్రియులరా? సో ఇవన్నీ వింటున్నప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే కొన్నిసార్లు శ్రమ, ఇబ్బంది, దుఃఖం, కన్నీరు మన జీవితంలో అది చాలా మన మేలు కొరకే. ఎందుకంటే అవి దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని పరీక్షించడానికే. నీ పైన కోపం కాదు, ఆయనకు పగ కాదు, ఆయన నిన్ను శిక్షించాలన్న ఉద్దేశం అసలే కాదు. ఇబ్బంది కొలిమిలో వేసి నిన్నేం చేస్తుండంట? శిక్షిస్తుండు అని లేదు అక్కడ. ఇబ్బంది కొలిమిలో వేసి నిన్ను పరీక్షిస్తుండంట. నిజంగా ఆ పరీక్షకు నిలబడగలిగినట్లయితే ఎంత గొప్ప జీవితంని మనం ఆయన దగ్గర సంపాదించుకుంటాం. ఈ మాట కూడా పేతురు ఈ మాట రాస్తాడు. ఏమంటారంటే ఒకసారి చూడండి, పేతురు మొదటి పత్రికలో చాలా స్పష్టంగా పేతురు ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుందంట. ఈ దేనికి కారణమవుతుందంట? దేనికి కారణం? ఆయన మనల్ని శోధనల గుండా ఏమని చెప్తుంది? నశించిపో సువర్ణం అగ్ని పరీక్షకు శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత, మనకొచ్చే శోధనల చేత మన విశ్వాసం పరీక్షకు నిలిచినదైతే మనం ఎప్పుడు కూడా ఆయన వచ్చే వరకు మనం ఎప్పుడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా బ్రతకగలుగుతాము. ఆయన వచ్చినప్పుడు మెప్పు, ఘనత మనకు కలుగుతుందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అగ్ని వలన బంగారం ఎట్లా శుద్ధి అవుతుందో ఈ లోకంలో వచ్చే పరీక్షలు, శోధనలలో మనం నిలబడగలిగినట్లయితే నిజంగా మన విశ్వాసం ఇంకా అంతకంతకు అభివృద్ధి చెంది ఆయన వచ్చే వరకు, ఆయన రాకడలో కూడా ఆయన కొరకు నిలబడిన వారమై
నిలబడిన వారమై ఈ లోకంలో బ్రతుకుతాం. పిల్లరా, నిజంగా కాబట్టి ఎప్పుడు కూడా గొప్ప స్థితి, ఉన్నతమైన స్థితి, మంచి సమృద్ధి అయిన స్థితి, ఏ సమస్య, ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా బ్రతకాలనే స్థితి మన జీవితంలో మనం ఉంటే కనుక కొన్నిసార్లు ఏదన్నా పరిస్థితి మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అదే దేవుడు మనని కొన్నిసార్లు పరీక్షించి మనకు నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకొని వాటిని అనుభవించగలిగినట్లయితే అటువంటి పరిస్థితులు ఎప్పుడు మన జీవితంలో వచ్చినా వాటిలో మనం నిలబడడానికి అది ఆస్కారం అవుతుంది. మనకెంతో నేర్పుకరంగా కూడా ఉంటుంది. చూడండి, యోబు జీవితంలో కూడా అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నా కానీ తన జీవితంలో ఎప్పుడు దేవుని దూషించలేడు. ఒకానొక సందర్భంలో దేవుడు మీన్స్ అది అపవాది పని అయినప్పటికీ దేవుడు అనుమతించిండు. దాంట్లో కూడా యోబు నిలబడ్డాడు. ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు, లేమి స్థితిలో కూడా నిలబడ్డాడు. లేమి స్థితిలో నిలబడ్డ తర్వాత దేవుడు ఆ పరీక్షలో యోబు పాస్ అయినాడని గ్రహించి యోబును రెట్టింపుగా దీవించి ఆశీర్వదించినాడు. నిజమే కదా? యోబులాగా మన జీవితంలో ఉంటే ఎంత గొప్ప విషయం. కొన్నిసార్లు శోధనలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి. వాటిలో మనం నిలబడాలి, పడిపోవద్దు. యోబు భార్య అన్నది, నువ్వు ఇంకెంతకాలం దేవుని కొరకు బ్రతుకుతావు, ఇంకెంతకాలం ఆయన పైన ఆధారపడతావు, నువ్వు ఇంకా నీకు అంటే ఒక రకంగా మన భాషలో చెప్పాలనుకుంటే నీకు ఇంకా బుద్ధి రావట్లేదు నీకు అనేసి. కానీ యోబు అన్నాడు, మేలులే అనుభవించానా, కొన్నిసార్లు కీడు అనుభవించొద్దా అంటే కొన్నిసార్లు పరీక్షలు, శోధనలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు వాటిలో మనం నిలబడొద్దా అని యోబు మనకు నేర్పిస్తున్నాడు. అబ్రహాంని కూడా చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అబ్రహాం జీవితంలో కూడా ఓపిక పట్టిండు. పరీక్షలు దేవుడు పరీక్షిస్తుండేమో అనుకుండా, లేకపోతే దేవుడు తగిన సమయంలో ఇస్తాడు అనుకుండా తెలియదు, కానీ దేవుడు పెట్టిన పరీక్షలో ఖచ్చితంగా అబ్రహాం పాస్ అయినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఈ స్థితిలోనికి మనం రాగలిగితే ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి ఈరోజు ఒకటే విషయం మనం నేర్చుకుందాం. ఏంటంటే ఏ సమస్య వచ్చినా, ఏ దేవుడు ఎట్లా మనల్ని దేవుడు పరిశోధించినా మనం దాంట్లో నిలబడాలి తప్ప ఎప్పుడు కూడా పారిపోవద్దు. అండ్ దేవుడిని ఎప్పుడు కూడా మనం దేవుని పైన కోప్పడవద్దు. దేవుడు చూస్తలేడు అని దేవుని పైన ఏమంటారు లేనిపోని మాటలు దేవుని పైన మనం ఎప్పుడు కూడా వేయకుండా మన నోరును జాగ్రత్తగా కాపాడుకుంటూ అవసరమైతే ఓపిక కొంతకాలం ఎదురు చూస్తూ ముందుకు కొనసాగాలి. యోసేపు జీవితంలో కూడా చూడండి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయండి. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. వాటన్నిటిలో ఓపికగా ఉన్నాడు. ఓపికగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా యోబును దీవించినాడు. కాబట్టి ఒక మాట చూడండి సమయంలో 2వ కొరింథీ 12 ఇట్లా చెప్తున్నాడు, చాలా చక్కని మాట. 12:7 వచనంలో చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. నిజంగా బలహీనతలో అతిశయపడుతున్నాను. ఎందుకంటే దేవుని కృప ఉంది నాకు. ఈ పరిస్థితులు కొంతకాలం ఉంటాయి, పోతాయి, కానీ దేవుని కృప నాతో ఎల్లప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ బలహీనతలో నేను దేవుని కొరకు ఇంకా చక్కగా నిలబడగలుగుతానని పౌలు గ్రహించినాడు. కాబట్టి ఈరోజు నేను కూడా అట్లనే గ్రహించి ఏ పరిస్థితి ఉన్నా దేవుడైతే చేయి విడవడు. కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ దేవుడు చేయి విడవడు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఆయన పైన ఆధారపడాల్సిందిగా మనవి చేస్తూ ఈ కొన్ని మాటలు మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.